మై ఛానల్. మనం ఇక్కడ ఉతుంగ హోమ్ స్టేలో ఉన్నాము. నైట్ ఇక్కడ రావడానికి ఆల్మోస్ట్ 10-10:30 అయిపోయింది. ఇది బేసిక్ బడ్జెట్ స్టేనే, హిల్ మీద ఉంటుంది. చూడండి, మీకు వ్యూ చూపిస్తాను. మొత్తం వెనకాల మొత్తం పెద్ద హిల్. బ్యూటిఫుల్ మార్నింగ్స్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. మొత్తం అంతా రెడీ అయ్యాము. ఇంకా తినేసి విల్ లీవ్ ఫర్ ద ట్రెక్. ఇక్కడ నాకు ఎప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక ఆలోచన. రైనీ సీజన్లో ఎక్సెస్ వాటర్ ఉంటుంది వీళ్ళకి. సమ్మర్లో వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి ప్లేసెస్లో వాటర్ స్కాసిటీ అంటారు. ఇక్కడ నైట్ నాకు జస్ట్ ఒక థాట్ వచ్చింది. ఇంకా పొద్దున్నే రూమ్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఒక వెల్ ఉంది. నిండా ఉంది నీళ్లు. మోస్ట్లీ సమ్మర్లో కూడా దీని నుంచే వాటర్ డ్రా చేసుకుంటారు. They'll have sufficient water. చిన్న స్వింగ్. ఇటు పక్క సమ్ రిక్రియేషన్ యాక్టివిటీస్ కోసం ఏదో కొంచెం చిన్న ప్లే గ్రౌండ్లా చేశారు. చిన్న స్పాటే. టిఫినీలు పిలిచారు. మన టార్గెట్ గుడ్ల మీదే. గుడ్డు ఉందా? ఏముంది? సాంబారు. చిన్న చిన్న బాల్స్లో ఉంది, ఇడ్లీస్లా లేదు అది. చట్నీ. మళ్ళీ గుడ్డు పోయి. అంతా రెడీ అయ్యాము. సో వీళ్ళే అక్కడ ఆ ట్రెక్ బేస్ క్యాంప్ దగ్గర తీసుకెళ్తారు. సో మనకు ఫుడ్ కూడా వీళ్ళే బాక్స్లో కట్టించేశారు. సో మనకి ఇంకా మధ్యాహ్నం పైకి వెళ్ళి అక్కడే కూర్చొని తినేసి టిఫిన్ బాక్సులు మొత్తం నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. ఇంకా అక్కడే తినేసి ఇంకా మళ్ళీ కిందకి దిగడం. సో 4 hours అవుతుందన్నారు ఎక్కేదానికి. అబౌట్ 12 kilometers. సో అప్ అండ్ డౌన్ ఒక 6 hours అవుతుంది. ఇంకా తొందరగా ఎక్కితే ఇంకా ఫాస్ట్గా ఎక్కేయచ్చు. సో మన జీప్ జర్నీ స్టార్ట్ అయింది. ఎగుడు దిగుడు రోడ్లు. ఈ రూట్లో వెళ్ళాలి.
ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ఉన్నారు. మేము ఇక్కడే దిగాము. సో ఇంక ఇక్కడి నుంచి ట్రెక్కే. ఇంకా చాలా రోజుల తర్వాత ట్రెక్ అయితే స్టార్ట్ చేసాం. కుదిరేముఖ ట్రెక్ సమ్ ఇయర్స్ నుంచి అనుకుంటా అన్న వెళ్ళాలి అనేసి. మొత్తానికైతే స్టార్ట్ చేశా. అది ఎలా స్టార్ట్ అయింది అంటే, వైఫ్ని పిలిచాను. వైఫ్ కొన్ని డేట్స్ ఇచ్చింది, ఈ డేట్స్తో ఫ్రీగా ఉంటానని. వైఫ్ బ్రదర్ని పిలిచాను, అతను కొన్ని డేట్స్ ఇచ్చాడు. మొత్తానికి ఇద్దరు డేట్స్ సెట్ అవ్వలేదు. నేను ఎవరు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మనమైతే సోలోగా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యా. మొత్తానికి అందరూ కలిసి ఇంకో డేట్ ఇచ్చారు. ನಿಂತಿಸ್ತಲೆ ఇక్కడ ట్రెక్ని మేమే హైర్ చేసుకోవాలి. మోస్ట్లీ లోకల్స్ కోసం అనుకుంటా. వాళ్ళకి 1000 రూపీస్ పే చేయాలి. ఎవ్రీ 10 మెంబర్స్కి ఒక గైడ్ వస్తాడు. ఇక్కడే పే చేసేయాలి. సో మనకి ఇక్కడి నుంచినే 9 కిలోమీటర్స్. ఇతను ఏదో పోజులు కొడుతున్నాడు. కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ ట్రెక్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లో ఈజీగానే ఉంది. పోను ఎట్లుంటుందో తెలియదు. ముందు ప్రో ట్రెక్కర్ వెళ్తున్నాడు. నేను మొత్తం ఎనర్జీ కన్జర్వ్ చేసుకున్నాను. నేను కరెక్ట్గా 9 ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఈ జాగాకి. సేమ్ డేట్ ఆగస్ట్ 13th. తిరిగి 9 ఇయర్స్ అయినాక ఇప్పుడు ఎక్కుతా ఉండ. స్టార్టింగ్లో రన్ స్టీప్ ఉంటుంది, బట్ పోను ఫ్లాట్గానే ఉంటుంది. లాస్ట్ 2 కిలోమీటర్స్ చాలా కష్టం ఉంటుంది ట్రెక్. ఇదేం పెద్ద స్టీప్గా ఏం లేదా? ఇంతే. ఇది అంటే నార్మల్ ట్రెక్స్ కింద ఇది అంతా మనం ముందరికి మిగిలిన 9 కిలోమీటర్స్ పోవాలి కదా. సో ఇది 1 కిలోమీటర్ ఇట్లా రన్ స్టీప్ ఉంటుంది. దీన్ని కంపేర్ చేస్తే నెక్స్ట్ పోయేది ఫుల్ ఫ్లాటే ఉంటుంది. మనం లాస్ట్ కొడచాద్రి వెళ్ళింది, అది ఇంకా టఫ్ ఉండే. అది టఫ్ ఉండే. అది టెరైన్ అంతా ఇట్లుండే. అది టెరైన్ చాలా హార్డ్గా ఉండే. టెరైన్ మొత్తం ఇంక్లైన్డ్గానే ఉంటుంది. అది ఇంకా డీప్ జంగల్లో ఉంటుంది. అది అక్కడ ఎక్కడ చూసినా లీచ్లు పైకి ప్రాపర్ గేర్స్ లేకుండా ఎక్కే కయ్యాలి ఆడంతా. వీడంతా నార్మల్ స్లిప్పర్స్లోనే ఎక్కొచ్చు. అంత ఎవరు వచ్చేలే. బట్ ఇది ఎక్కువ మంది ఎక్కడం వల్ల దారి కూడా బాగా నీట్గా రోడ్లా అయిపోయింది. నా సజెషన్ ఏమంటే అందరూ వీక్ డేనే వచ్చే ట్రై చేయండి. వీకెండ్ 300 స్లాట్స్ ఈజీగా బుక్ అయిపోతుంది. టికెట్స్ ఎక్కేది కష్టము. వీక్ డేస్ వస్తే ఈజీగా టికెట్స్ ఎక్కుతుంది, పీస్ఫుల్గా పోవచ్చు. జనాలు కూడా చాలా ఉండేలే. పక్కనే సోమావతి రివర్ స్ట్రీమ్ పోతా ఉంది, మీకు వినిపిస్తూ ఉంది అదన్నమాట. సో మేము కూడా వీక్ డేనే బుక్ చేసుకున్నాం. వీకెండ్స్ స్లాట్స్ దొరకవు. వీక్ డే కాబట్టి నేను వితిన్ 1 వీక్ లోపలే బుక్ చేసుకున్నా. యాక్చువల్లీ నేత్రావతి ట్రై చేసాము, నేత్రావతి దొరకలేదు. అప్ టు 1 మంత్ స్టార్ట్ దాకా. కుదిరేముఖ అయితే వితిన్ 1 వీక్ స్లాట్లో దొరికేసింది. ఈ రాయి ఆడుతుంది.
మొత్తానికి అయితే దాటాము. ఇట్లా ఒకవే ఉంది, చిన్న షార్ట్ కట్లో ఉంది. మనం షార్ట్ కట్లోనే వెళ్దాం. బాను మొబైల్లో వీడియో తీసేటప్పుడు ల్యాండ్స్కేప్లో తీ. రెయిన్ కోట్ వేసుకుంటే చెమట పట్టేసింది. రెయిన్ కోట్లు సెట్ అవ్వవు రెయిన్ లేనప్పుడు. ఇప్పుడు వర్షాలు తక్కువ ఉంది కాబట్టి సరిపోయింది. వర్షాలు ఎక్కువ ఉన్నట్టయితే ఇది మొత్తం ఏరులా పోతూ ఉంటుంది నీళ్ళు. మనము నీటి మీద నడవాల్సి వచ్చేది. వర్షం తక్కువ ఉంది కాబట్టి కొంచెం సన్నీగా కూడా ఉంది వెదర్. మోస్ట్లీ ఆ పీక్ వెళ్ళాలి, అదే అనుకుంటా పీక్. అసలు ఈ చెట్టు చూడండి, అసలు ఏమైనా ఉందా? బోధి ట్రీ రా ఉంది. అసలు ఈ చెట్టు చూడండి, బుద్ధుడు జ్ఞానోదయం అయిన చెట్టు ఉన్నట్టుంది. ఈ చెట్టు కింద అన్నట్టుంది. అన్నా మైక్ చేతిలో ఉండనా, మైక్ని గాలికి ఎలా నడుస్తావు? పో మైక్ చేతిలో మాట్లాడు. పో నువ్వు ఉండేది మైక్ చేతిలో మాట్లాడు. బెజార్ కీడొచ్చు ఊరే మాట్లాడుతూ వీడియో తీస్తాను. డిస్టర్బ్ చేస్తావు కదా, అవంతా ఏలా నువ్వు పెద్ద డిస్టర్బెన్స్ అవుతాయి. నెట్వర్క్ పుడుకుతా ఉండవా ఆడే రింగ్ 730 ఆల్టిట్యూడ్ హైట్. మోస్ట్లీ అదనుకుంటా పీకో దట్ సైడ్. తెలుసు కదా నువ్వు ఫస్ట్ టైం తనే నీళ్ళు ఊరికే సిప్ చేయాలా, గుట్టుకు తాగిసేది కాదు. నువ్వే గుట్టుకు అది పీకో అటువైపు ఉండేది, అదనుకుంటా పీకో. జంప్ అవుతుందా? నీళ్ళలో కాలు పెట్టుకుంటూ అవుతుందా? కాలే కాలే కాలే. ఇప్పుడు 1.2 కిలోమీటర్ వచ్చాము. ఎక్కడ ఇంకా మనకి 65 ఆల్టిట్యూడ్. టెరైన్ ఇంకా ఫ్లాట్గా కూడా లేదు, మొత్తం డౌన్ ఉంది. మళ్ళీ అంతా ఒకేసారి ఎక్కాలేమో. ఒకేసారి ఎక్కాలంటే కష్టం. మనం ఎంత ఆల్టిట్యూడ్కి పోవాలి?
1018 ఇప్పుడు ఉండేది 1170. ఆల్మోస్ట్ 800 ఫీట్ ఆల్టిట్యూడ్ గెయిన్ కావాలి. అది ఎంత గ్రాడ్యువల్గా అవుతుంది అనేది క్వశ్చన్. చూద్దాం. మీకు ఆన్సర్ తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్. అది మనోడు పట్టేశాడు. ఇంతసేపు మేము ఈ చిన్న ఆల్టిట్యూడ్ ఎక్కేటప్పటికి వేరే టాపిక్స్ చాలా డీప్ వెళ్ళిపోయాం. చిన్న ఆల్టిట్యూడ్ డీప్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మరియానా ట్రెంచ్ గురించి డిస్కషన్, డీప్ స్పేస్ గురించి డిస్కషన్. మాకేం పెద్ద నాలెడ్జ్ లేదు, అయినా కానీ డిస్కషన్స్. ఇట్లా ట్రావెల్ అయ్యేటప్పుడు భలే ఉంటుంది. ఇదే అసలు ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేసేటప్పుడు లీచెస్ ఎక్కడ ఉంటాయి అని బేసిక్గా అయితే ఇట్లాంటి ఈ ఈ డెడ్ మెటీరియల్ అంతా కింద పడుతుంది. ఈ లీవ్స్ తర్వాత ఇవన్నీ రాట్ అయిన తర్వాత అక్కడ అలాంటి చోటే లీచెస్ ఎక్కువ ఉంటాయి, వేరే చోట అయితే ఉండదు. ఇప్పుడు ఈ ట్రయల్ కూడా ఎలా ఉంది అంటే మనుషులు నడిచి క్లీన్ సాఫ్ అయిపోయింది. లీచెస్ లేదు, వర్షము లేదు, హ్యూమిడ్ ఆల్మోస్ట్ 95% హ్యూమిడిటీ ఉంటుంది. ఏమో ఉక్కబోస్తాను. ఇక్కడ చూడండి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. 7000 meters టు ద పీక్, సారీ డిస్టెన్స్ టు పీక్. ఇంకా 1400 meters నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్. ఓకే, అంటే ఇంకా ఎలివేషన్ ఎంత గెయిన్ ఉంది అనేసి నాకు తెలియట్లే. ఇప్పుడు 2 kilometers దగ్గర వచ్చి ఉంటాము. ఎక్కడ ఇంకా అసలు ఎక్కడమే లేదు, మొత్తం ఫ్లాట్గా నడవడం, ఈ చిన్న స్ట్రీమ్స్ క్రాస్ చేయడంతోనే సరిపోయింది. మళ్ళీ ఇంకో స్ట్రీమ్ క్రాస్ చేయాలనుకుంటా. ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టుంది. మోస్ట్లీ కింద ఉండే స్ట్రీమే పైకి వచ్చినప్పుడు పై స్ట్రీమ్ ఇది, దాన్నే మళ్ళీ క్రాస్ చేస్తాం అనుకుంటా నాకు గెస్. దీన్ని క్రాస్ చేస్తే ఇది 4th స్ట్రీమ్ అవుద్ది. వచ్చి చూడండి, మళ్ళీ చిన్న ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ చూడండి మొత్తం మనకి ఇప్పుడు ల్యాండ్స్కేప్ ఓపెన్ అప్ అవుతుంది. చాలా స్లిప్పరీగా ఉంది ఇక్కడ. ఇంకా 6 kilometers వెళ్ళాలి. మనకు పీక్ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే
ట్రెక్లో 9 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు ఇంకా హిల్ ఎక్కడం. ఇంతసేపు ఓపెన్ ఏరియాస్, చిన్న చిన్న రివీన్స్ చూడండి. ఇంక కొండ ఎక్కాలి, ఎక్కి కాసేపు అట్లా నడిచి మళ్ళీ దిగేసి మళ్ళీ ఎక్కాలంట. చూద్దాం. కింద నుంచి చూడడానికి చిన్నగా ఉంది కొండ, ఎక్కుతుంటే అసలు ఎండే లేదు. ఇంతకుముందు షాట్లో మొత్తం ఫాగ్ ఉండింది, అసలు పక్కనే ఉందో కనిపించేదే. ఇప్పుడు ఒక్కసారిగా అంత క్లియర్ అయింది. అడుగడుగునా వ్యూస్. ఎక్కేంత ఓపిక ఉండాలి కానీ ఎంజాయ్మెంట్కి అయితే అసలు. ఓహో, అక్కడ చెప్పాను కదా ఫస్ట్ కొండ ఎక్కాము, ఆ కొండ ఎక్కిన తర్వాత వెనకాల ఇంకో కొండ అక్కడ కనిపిస్తా ఉన్నారు, అక్కడికి వెళ్ళాలి. అది పీక్, ఇంకా 4-5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ ఒక చిన్న రెస్టింగ్ పాయింట్. మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ వెళ్తున్నారని. అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంకా టాప్కి ఇట్లా వెళ్ళాలి. మీకు పీక్ చూపిస్తాను ఉండండి. అక్కడ చూడండి టాప్లో అక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళి ఇటు నుంచి ఇటు పైకి వెళ్ళి అట్లా వెళ్ళాలి. కొంతవరకు అయితే టాప్కి వచ్చేసాము. ఇక్కడ మొత్తం గ్రాస్ ల్యాండ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడైతే మనకి ట్రీ కవర్ ఉంటుందో అక్కడంతా వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది. సోమావతి రివర్ అంట ఇది. పైన అప్పుడే ఫాల్స్ చూపించాను కదా, అక్కడ పుడుతుంది. మన చిన్న చిన్న స్ట్రీమ్స్ అన్నీ కలిసి మనం కింద క్రాస్ చేసినప్పుడు పెద్దగా ఉండింది. సో ఇట్లా వెళ్తూ ఉంటుంది. చూడండి అట్లా వెళ్ళాలి, అట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా రిడ్జ్ మీద నడుచుకుంటే పైకి వెళ్ళాలి. నేను ఇంతకుముందు కింద నుంచి వీడియో తీశాను, అక్కడెక్కడి నుంచో జూమ్ చేసి చూపించాను పైన వెళ్తూ ఉండే వాళ్ళని.
ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి జూమ్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పటిదాకా ఎక్కాము, ఇదంతా గ్రాడ్యువల్గా ఎక్కాము. ఇంక ఇదే టఫెస్ట్ స్పాట్. ఎలివేషన్ ఎక్కువగా ఇట్లా వెళ్ళాలి. డీప్ రిడ్జ్ అది. ఇంతసేపు మంచుతో కవర్ అయిపోయింది, ఇప్పుడే పీక్ మనకు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి. ఇది ఫైనల్ స్ట్రెచ్, ఫైనల్ రన్. 1 o'clock క్లోజ్. 1 o'clock పైన దీనిపైన వెళ్ళే వాళ్ళని అలో చేయరు. ఇంకొక few 100 meters పీక్ అయితే వెళ్ళిపోతాం. ఇక్కడితో మన కుదిరేముక్కు ట్రెక్ అయిపోయింది. బ్యాటరీ కూడా అయిపోయింది. ట్రెక్కింగ్లో మోస్ట్ పెయిన్ఫుల్ ఏంటంటే ఎక్కడం కాదు, దిగడం. ఎక్కడం ఒక ఎత్తు అయితే దిగడం మరో ఎత్తు. దిగేటప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్, ఇంజ్యూరీస్ 2 అవుతాయి.